హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఫ్యామిలీ. ఇప్పుడు మనమైతే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. యాక్చువల్లీ మేము ఏం ప్లాన్ చేసుకున్నామంటే అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం, అలాగే అదే రోజు ద్వారపూడి అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్నాం. ఫస్ట్ అయితే అన్నవరం వెళ్ళి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ద్వారపూడి వెళ్దాం అనుకున్నాం. అలాగే అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనం కూడా బాగా జరిగిందండి, వెంటనే కూడా అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇంకా ద్వారపూడి అయితే బయలుదేరాము. ఇక్కడే మేము చిన్న మిస్టేక్ అయితే చేసామండి. మేము ద్వారపూడి రీచ్ అయ్యే టైంకి ఆఫ్టర్నూన్ 1 అయితే అయిపోయిందండి. కానీ ఇక్కడ టెంపుల్ ఆఫ్టర్నూన్ 12కి అయితే క్లోజ్ చేసేస్తారంటండి. మళ్ళీ ఈవినింగ్ 4కి మాత్రమే ఓపెన్ చేస్తారంట. డైలీ అయితే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందండి. ఇదే భోజనశాల. ఇంత దూరం వచ్చి ఇంకా దర్శనం లేకుండా ఎలా వెళ్తాంలే అని ఇంకా 4 వరకు వెయిట్ చేద్దామని మేము కూడా ఇక్కడే భోజనం చేస్తామండి. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటండి. ఇది కూడా క్లోజ్లోనే ఉంది. ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి, పిల్లలకి ఎలాంటి బోరు కొట్టకుండా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఏనుగు చూసారా, బ్యాక్ సైడ్ నుంచి అయితే స్టెప్స్ వచ్చినాయి. అదే ఫ్రంట్కి వెళ్ళి చూస్తే ఏనుగు నోట్లోంచి జారుతూ వచ్చేలా అయితే దీన్ని డిజైన్ చేశారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా వివిధ దేవీ దేవతల విగ్రహాలండి. చూడడానికైతే చాలా కన్నుల విందుగా ఉంది. ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళ దర్శనం మనకి ఒకే చోట ఒకేసారి కలుగుతుంది కదండి. ఇక్కడ మహాదేవ ఆదియోగి స్టాచ్యూ కూడా కన్స్ట్రక్షన్లో ఉందండి. ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయానికి ఎంట్రీ అయితే ఇదేనండి. ఇక్కడ మనం 30 అడుగుల పైన ఎత్తున్న శివకేశవులను అయితే చూడవచ్చండి. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అనే పేర్ల సంగమంతో అయ్యప్ప అనే పేరు పుట్టిందంటండి. కేరళ శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడ ఇరుముడిని సమర్పిస్తారు. ఈ మాలధారణలో ఉన్న ఈ విగ్రహాలను చూస్తుంటే ఎవరో నిజంగా స్వాములు వచ్చి అక్కడ నుంచున్నట్టయితే అనిపిస్తుందండి. అంత రియలిస్టిక్గా ఈ విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఈ సింహద్వారంలోనికి వెళ్తే మనకి అమ్మవారి దర్శనం అయితే దొరుకుతుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే దీనిపైన అయితే నిర్మించారండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ఖాళీగా ఉందండి. కానీ కార్తీక మాసం నుంచి జనవరి నెల వరకు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందంటండి. ఎందుకంటే ఆ సమయంలోనే ఎక్కువ స్వామి మాలలు అయితే ధరిస్తూ ఉంటారు. సో స్వాములందరూ వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం మరొక విశేషం ఏమిటంటే స్వామివారి ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుంది. కేరళ శబరిమలలో ఏ విధంగా పూజలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ ద్వారపూడి అయ్యప్ప స్వామివారి ఆలయంలో కూడా జరుగుతాయంటండి. దీపాలంకరణ కోసం దీపములను గుడికైతే అమర్చారు. మీరు ఈ వీడియోలో అయితే చూడవచ్చు. శ్రీ పంచముఖ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంది.
మీరు గమనిస్తే ఈ స్వామివారి ఎదురుగానే 18 మెట్ల మార్గం ఉంటుంది. 18 మెట్లను ఏకశిలతో చెక్కారంటండి. శబరిమలలో ఏ విధంగా అయితే చెక్కారో అలానే. వివిధ కారణాల వల్ల శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడ స్వామివారికి ఇరుముళ్ళు సమర్పిస్తారు. ఈ ఆలయంకు ఆంధ్ర శబరిమలగా పేరుంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయటం కోసం చుట్టూ మార్గం ఉంది. అలాగే ఆ ఆర్చులకు వివిధ దేవీ దేవతలను కూడా మీరు వీడియోలో చూడవచ్చు. ఇది శివాలయం అండి. శివాలయం అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ పిల్లలకి తులాభారం ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు. కంచి పీఠాధిపతులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి గారిచే శ్రీ అయ్యప్ప స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మీరు గనక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. ఇంకా బాయ్ బాయ్.